అంటే నా ఊహ ఏంటంటమ్మా, నాగరాజుకి నరకం చూపించారు గత 5 ఏళ్ళు. ఇతని కానీ ఉంటే అవన్నీ మళ్ళీ మనకు పదాల ఇలాగే చొప్పులు లైట్ పడిపోతుంది. అప్పలరాజు చుట్టూ ఉన్న వంది మాగదులే. సోషల్ మీడియా ఎందుకయ్యా ఉంది? మనం నిజాలు ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? ఈరోజు పోలీసులు పూర్తి రక్షణ ఇస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు నాగరాజు మనతో ఉండడానికి కారణం పోలీస్ డిపార్ట్మెంటు. మనందరి తరఫున మన పోలీస్ డిపార్ట్మెంట్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నాగరాజుకి పూర్తిగా సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు. ఎంత వాళ్ళైనా ఎక్కడైనా మొత్తం 18 మందో 17 మందో దొరికేదాకా, ఇంకా వాళ్ళతో ఎవరికైనా సంబంధాలు ఉన్న వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొని వాళ్ళకి వేయాల్సిన శిక్షలు వేస్తారని పూర్తిగా ఒక నమ్మకం కలిగించారు. ఎవరికైనా ఇలాంటి బెదిరింపులు కానీ ఏమైనా ఉంటే దయచేసి లోపల దాచుకోవద్దు. మాకు ఇలాగ బెదిరింపులు ఉన్నాయి, మాకు భయపెడుతున్నారంటే డైరెక్ట్గా రండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రాసి వాడిని పిలిపించి మాట్లాడిద్దాం. అంతేగాని ఎవరు లోపల పెట్టుకోవద్దు. ఈ విషయంలో నిజంగా మీ అందరూ ఇలాగ స్పందించి ఇక్కడ దాకా రావడం నాకు సంతోషం. ఎందుకంటే కష్టాల్లోనే ఒకటిగా ఉండాలనేది ఈరోజు తెలుగుదేశం పార్టీ నిరూపించింది. మరి మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు. అలర్ట్గా ఉందాం. ఎక్కడ ఎవరికి ఏ విషయం తెలిసినా పోలీస్ దృష్టిలో పెట్టండి అని చెప్తున్నాను. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలిగినా డైరెక్ట్గా పోలీసుల దగ్గరికి వెళ్ళలేకపోతే నా దగ్గరికి వచ్చినా నేను డైరెక్ట్గా ఉండి తీసుకెళ్తానని చెప్తున్నాను. ఏమీ లేకపోయినా సోషల్ మీడియాలో ఎవరో ఇద్దరు పాఠం. ఈరోజు మనం నీతిగా నిజాయితీగా వెళ్తున్నాం. కక్ష సాధింపు చర్యలు పలాసలో ఉండకూడదు, పలాసలో గతంలో లాగా ఇబ్బందులు ఉండకూడదని మాట ప్రకారం ఎవరి మీద ఎటువంటి ఈవెన్ సోషల్ మీడియాలో తప్పుడుగా మాట్లాడిన వాళ్ళ మీద కూడా కక్ష సాధింపు చర్యలు లేకుండా పలాసాని ప్రశాంతంగా ఉంచాలనే ఒక ఉద్దేశంతో ముందుకెళ్తుంటే ఈరోజు నాగరాజు మీద జరిగిన సంఘటన అప్పుడు